ఈ నియోజకవర్గంలో ఇది ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్కరు వచ్చి ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. హైదరాబాద్ ఉంటాయినా ప్రచారం చేస్తుండ్రు, సికింద్రాబాద్ ఉంటాయినా ప్రచారం చేస్తుండ్రు, ఇంకొకరు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఆ ఆశలు మనమే ఇస్తా ఉన్నాం. మన బాధలు మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని పిలుచుకుందాం, ఎమ్మెల్యేని పిలుచుకుందాం, స్థానికంగా మేమందరం కూడా ఉన్నాం. ఇన్ఛార్జిగా నేనున్న ప్రభుత్వం తరఫున మనం కూర్చొని మన సమస్యలు తీర్చుకోవాలి తప్ప సిటీ నుంచి పిలుచుకొని ఏదో వ్యాపారం చేయడానికి వచ్చేటప్పుడు మాత్రం ఎవరు సహకరించదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇందులో 20 సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో కమిటీ సభ్యులే. ప్రాధాన్యత వీళ్ళందరికీ కూడా ఉంటుంది. ఏ కులాన్ని కూడా తీసేసేది లేదు, ఎవరిని కూడా నిలబొట్టేది లేదు. అవసరమైతే ప్రభుత్వం ఇవన్నీ షెడ్లు వాళ్ళ సొంతంగా వాళ్ళేసుకునే షెడ్లు ఎవరైతే ఉందో వాళ్ళు తెచ్చుకొని వేసుకున్నందుకు దానికి మనం 20,000, 10,000, 5,000 ఫీజు కడుతున్నాం. అట్లా కాదు. ఇప్పుడు మేము దీన్ని మ్యాప్ గీపిస్తా, ఖచ్చితంగా మ్యాప్ గీసిచ్చి నేను కూడా మీ అందరి తరఫున 20 ఎకరాల భూమిని షెడ్లేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. 20 ఎకరాలు షెడ్లేసి ఇచ్చి గవర్నమెంటే దానికి సంబంధించినటువంటి ఫీజు మనం గవర్నమెంట్కి కట్టాలి. మధ్యలో దళాలలో కట్టేది లేదు. ఒకవేళ కనుక కట్టాల్సి వస్తే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే ఆ టెండర్లను పొందుపరచాలి. ఈ విషయాన్ని ఉమ్మర్ బాయికి 200 గజాలలో షెడ్ ఉన్నది, 200 రూపాయలు వసూలు చేస్తావా, 20,000 వసూలు చేస్తావా, 1,00,000 వసూలు చేస్తావా అలా పొందుపరచాల్సిందే కూడా నేను ముఖ్యమంత్రి గారికి కోరిన. ఎవరు అనేకపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడో పరిగెత్తాల్సిన పర్వాలేదు. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే, మీ అందరి ముందు మాట్లాడాల్సిందే. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇది నా నియోజకవర్గంలో సమస్య. నేను పోయి సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో ఇంకోటన వాళ్ళ మీద నేను ప్రచారం చేయట్లేదు. నా సమస్యలు, నా ప్రజలకున్న సమస్యలు నేనే తీరుస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా. ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ఒక మంచి సందేశం ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ 10 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు. మీరంతా కూడా కూర్చొని ఇక్కడ ఎవరైతే పెద్ద మంత్రులుగా చలామణి అవుతున్నారో ఒక 5-6 మంది ఉన్నారు. మా కటికైన ఫస్ట్ కటికైన ఊడుపాలు సత్యరాం, అదేవిధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరూ కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయండి. మొన్న వచ్చి చాలా మంది పేర్లు ఇచ్చారు. అట్లా కాదు, ఎవరు ఎన్ని